అక్కడ సుప్రీంకోర్టు పోవాల్సి వస్తున్నది, హైకోర్టు పోవాల్సి వస్తుంది. నేను అద్భుతమైన జడ్జిమెంట్స్ నేను అనుకుంటాను, ఇచ్చాను నేను. నువ్వు 1500 జడ్జిమెంట్స్ నేను ఇచ్చిన 1500 జడ్జిమెంట్స్ స్టే చేశారు నాకు. స్టే ఒకటి తర్వాత ఒకటిగా అని కాదు, వెంటనే 1500 కానీ కాదు, జనరల్గా చెప్తున్నా. ఎగ్జాక్ట్ కాకపోవచ్చు, ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. మీరు వెంటనే ఇప్పుడు మళ్ళీ ఆర్టీఐ వేసి ఎన్ని నెంబర్ ఇవ్వండి అని అడిగితే నాకు కష్టం. కనుక అట్లా అడగొద్దు. అడగకుండా ఏం చేయాలంటే మ్యాక్సిమం అనుకోవాలి. ఇప్పుడు సహస్ర స్తంభాలు అంటాం మనం ఇక్కడ వరంగల్లో. అంటే 1000 లెక్క పెట్టాం, 1000 లేకపోతే ఇవ్వ, ఒకటి కూడ కొడతాం, ఒకటి ఎక్కువ ఉంటే. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు అడగొద్దు, ప్రశ్నలు అడగొద్దు. పనికొచ్చేవి నిర్మాత్మకమైనవి అంతేనా, నిర్ణయాత్మకమైనవి, నిర్ణయంతో కూడిన మంచి సమాచారం అడగడం ద్వారా మీరు చేసినప్పుడు మీరు ఒక గొప్ప సిటిజన్ అవుతారు. లేకపోతే మీరు ఇంకేమన్నా అవుతారు. నేను మళ్ళీ నోట్తో అనలేను, నేను అవన్నీ ఏదో అవుతారు. ఏదో ఎందుకు కావాలండి, మనం సిటిజన్ అవుదాం. అయితే ఈయన నాకు ఒక మంచి ప్రశ్న నా ముందర పెట్టాడు, పెద్ద సమస్య. ఏంటి సార్, వాడు సిటిజనా కాదా ముందు చెప్పండి లక్ష్యం. సిటిజన్షిప్ అంటే ఇప్పటికీ తెలియదు అది. ఎవరు నన్ను సిటిజన్ ఎవరు అని అడిగితే మా నాన్న ఒప్పుకోవాలి. మా నేను నాన్నతో ప్రూవ్ చేయాలి. మా నాన్నగారు అని ప్రూవ్, ఆయన లేరు. మరి ఆయన ఎవరు అబ్బాయి అంటే వాళ్ళ నాన్నగారు, మా తాతగారు తండ్రి గారు. నేను ఎట్లా ప్రూవ్ చేయను సిటిజన్ అని? అసలు క్వశ్చన్ కూడా అదే. మన వచ్చిన చట్టాలు, మొన్న కొత్త చట్టాలను అడిగించిన తర్వాత మాట్లాడుకున్నాం, గొడవలు అయిపోతాయి దాని మీద. లక్కీ లేదు, ఆపేశారు, వెంటనే చేయలేదు. ఇప్పుడు రూల్స్ ఇంకా వేస్తున్నారు, వస్తాయి. వచ్చినప్పుడు మళ్ళీ సమస్యలు వస్తాయి. మరి ఆ సిటిజన్ ఎవరు అనే విషయం తెలియదగ్గరే మీరు ఆగిపోతే ఆర్టీఐ ఏమవుతుంది? నేను సుప్రీంకోర్టు గురించి మాట్లాడినాను ప్రస్తుతం. సిటిజన్ ఎవరు? అట్లా ఏమైందంటే హైదరాబాద్, ఢిల్లీలో కొందరు సిటిజన్స్, ఈ దేశపు సిటిజన్స్ కాదు, వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చిన సిటిజన్స్, వాళ్ళకి భోజనం సంబంధించిన ఫుడ్ సంబంధించిన ఇస్తున్నారు. ఎవరు? రేషన్ వాడు అధికారి ఇస్తున్నారు. ఆ రేషన్ అధికారి అడుగుతున్నాడు, నాకు అది ఇన్ఫర్మేషన్ ఇస్తారా, నాకు ఎంతమంది ఇస్తారు, నాకు ఎంత డబ్బు ఇస్తారు, ఎంత ఏమన్నారు, బియ్యం ఎంత ఇస్తారు, ఏమంటారు మన దగ్గర గోధుమలు ఎంత ఇస్తారు అని అడుగుతాడు. అరే వీడు ఈజ్ నాట్ ఈయన సిటిజన్షిప్ అంటే బట్ థింగ్స్ సంగతి వాటికి కూడా ఆన్సర్ చేసినాను. చేసి ఈజ్ అ సిటిజన్ ఆర్ నాట్ ఈజ్ నాట్ టు బి డిసైడెడ్ బై ది సుప్రీం కోర్ట్ అండ్ ఆల్సో ది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. ఇట్ కెనాట్ బి. ఫస్ట్ యూ గివ్ ది పర్పస్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఒక్కోసారి ఇస్తాం, అడుగుతాం, పర్పస్ అడుగుతాం, ఇచ్చాను నేను, ఇవ్వాలి అని. ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు, ఎక్కడో ఏ దేశం నుంచో వచ్చినాడు, ఏదో తప్పు జరిగింది, అరెస్ట్ అయ్యాడు. వాడు తిండి పెడతావా పెట్టవా? ఈ ప్రశ్నకి ఎవరు ఆన్సరు లేదండి. మన ఆర్పిఐఓ ఏం చేస్తాడు? ఈజ్ నాట్ ఏ సిటిజన్. కరెక్టా? సో యూ డోంట్ గో బై ఏఐ ఆన్సర్. ఏఐ ఆన్సర్ కాదు, మెదడున్న ఆన్సర్ ఇవ్వాల. మెదడు అనేది ఉంటే ఏఐ అప్పుడు వాడు దాన్ని, కానీ ముందైతే మెదడు వాడవచ్చు కదండి. సో దిస్ ఈజ్ మై మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ టు యూ. కనుక మిగతా విషయాల గురించి తర్వాత చెప్తా. మీకు ఒక చిన్న 3 అంశాలు చెప్పేసి నేను ముగిస్తాను. ఏంటంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టీఐ కింద వస్తాడా రాడా? 100% వస్తాడు, డౌట్ లేదు కదా. మరి ప్రెసిడెంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే నువ్వు ఆయన సిటిజన్ ఎవరు అవునా కదా అడుగుతావా? ఒక డిగ్రీ ఏమైనా ఉందండి ఎక్కడైనా రాసిన సిటిజన్ ఫలానా వాడు ఫస్ట్ సిటిజన్ అంటాం మనం, సిటిజనా ఎక్కడైనా ఉందా? సో డోంట్ గెట్ ఇన్ టు దీస్ కైండ్ ఆఫ్ యూజ్లెస్ క్వశ్చన్స్. యూస్ఫుల్ ఆన్సర్స్ని అడగండి, తీసుకోండి. తీసుకోకపోతే అప్పుడు సెకండ్ అప్పీల్ పోండి, థర్డ్ అప్పీల్ పోండి, ఏదో చేయండి. ఫస్ట్ అప్పీల్ పోండి, ఫోర్త్ అప్పీల్, ఫిఫ్త్ అప్పీల్, ఎన్ని ఉంటే అన్ని అప్పీల్ చేయండి. వద్దనను. నాకు ఒక మిత్రుడు ఏమన్నాడంటే, ఆయన జడ్జి గారు, పేరు అడగొద్దు, నన్ను అవసరం లేదు, పేరు అవసరం. ఆయన అన్నాడు,
శ్రీధర్ నన్ను ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, నేను లా ప్రకారం ఇవ్వాలా అని అన్నాడు. అయ్యో ఇవ్వాలా, నేను చదివిన మొత్తం చదివి ఆయన క్వశ్చన్ అది చూస్తున్నా. సార్ మీరంటే ఎట్లా సార్, మీరు జడ్జి గారు, మీరు ఏమిటి దాన్ని ఏమంటారు, మన కాన్స్టిట్యూషన్ నడిపేవాళ్ళు, మీరు తప్పకుండా ఇవ్వాలి సార్ ఇన్ఫర్మేషన్. సపోజ్ నేను ఇవ్వలేదు అనుకో అన్నాడు. అంటే ఏం చేయమంటారు సార్ దానికి అన్నా. నేను వాట్ డు ఐ డూ అంటే ఏమన్నాడు తెలిసిన, ఫస్ట్ అప్పీల్కి పో రాని, సెకండ్ అప్పీల్కి పో రాని, హైకోర్టుకు పోని, సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చిన తర్వాత నేను ఇస్తా ఇన్ఫర్మేషన్. అంటే మనం జడ్జిలమా, మనుషులమా, మానవత్వం కలిగిన మనుషులమేనా, మనకి చదువుకున్న వాళ్ళమేనా, పోని మనం సిటిజన్లా కాదా? దీస్ ఆర్ ది క్వశ్చన్స్. నేను ఆయనతో చాలా కోపం వచ్చింది నాకు ఆయనతో మాట్లాడడం. సార్ మీరే ఇట్లా మాట్లాడితే ఇంకా ఏ ఆర్టీఐ ఎందుకు సార్, నన్ను వదిలేయండి సార్, మీ ఆర్టీఐని నన్ను వదిలేసేయండి సార్ మీరు. మర్యాదగా చెప్పాను కానీ నిజానికి ఏమనాలండి మరి? సో ఇది పరిస్థితి మన ఇంట్లో ఉన్న, మన దేశంలో ఉన్న సమస్య ఇది. మనం ఇటువంటి క్వశ్చన్స్ మీద మనం సుప్రీంకోర్టు పోతుంటాం. పాపం సుప్రీంకోర్టు టైం కూడా వేస్ట్ కదా. ఇంకో మాట చెప్తాను. ఒక నా ఫ్రెండ్ ఆయన ఢిల్లీలో, ఆయన అడిగాడు కొన్ని క్వశ్చన్స్, మేము ఆన్సర్స్ ఇచ్చాము. సుప్రీంకోర్టు గురించిన ప్రశ్న. సుప్రీంకోర్టు నేనే ఇచ్చాను కొన్ని ఆన్సర్స్, నేనే ఇచ్చి జడ్జిమెంట్స్ ఇచ్చిన నేనే. అప్పుడు నాకు సుప్రీంకోర్టు కూడా నా దాని ఏమంటారు పోర్ట్ఫోలియోలో ఉంది. నాకు ఎందుకు ఇచ్చాడు పొరపాటు మనకు తెలియదు కానీ ఇచ్చారు, వచ్చింది. సరే రాశాను, నేను అన్నాను అకార్డింగ్ టు దిస్ లా, ఆర్టీఐ లా, యూ మస్ట్ గివ్ ది ఇన్ఫర్మేషన్ అని ఆర్డర్ ఇచ్చాను. అయితే ఏం ఇన్ఫర్మేషన్ అని చెప్తా వినండి, మీరు ఆశ్చర్యపోతారు. ఇన్ఫర్మేషన్ అడిగింది ఏంటంటే, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాదు, సుప్రీంకోర్టు ఆవరణలో ఒకవేళ అగ్ని ప్రమాదాలు జరిగితే దానికి రక్షించడానికి ఏ వివరాలు మీ దగ్గర, ఏ ఏర్పాట్లు ఉన్నాయి అని అడిగాడండి. ఎవరు ఇవ్వాలి జవాబు? ఎవరు ఇవ్వాలి? దాన్ని ఏమంటారు, రిజిస్ట్రార్ ఇవ్వాలి. రిజిస్ట్రార్ సొంతంగా ఇవ్వలేడు. రిజిస్ట్రార్ సొంతంగా ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రెసిడెంట్, ఆయన వైస్ ఛాన్సలర్, సుప్రీంకోర్టు జడ్జి గారిని అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. అరే ఇంత క్వశ్చన్ అడిగారంటే ఏం చెప్తాడు అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది మీ జవాబు. అయితే దాంతోపాటు ఎవరిని అడిగారు? సుప్రీంకోర్టు రిజిస్ట్రార్తో సమానంగా ఒక ఫైర్ ఆఫీసర్ స్టేట్ ఉంటాడు, ఆఫీసర్ ఉంటాడు. ఆయన పిలిచాను. సుప్రీంకోర్టుని అడిగాను, ఈయన్ని కూడా అడిగాను, రమ్మన్నాను. వచ్చారు, ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత, సార్ మీకు తెలుసు నేను ఒక చిన్న ఆఫీసర్ని, నేను ఏ ఆన్సర్ ఇచ్చినా నాకు ఇబ్బందిలో వస్తుంది, మీకు కూడా ఇబ్బంది వస్తుంది దానివల్ల అంటే నాకు అన్నాడు. అంటే ఏమడుగుతున్నారు అంటే ఆయన మొత్తం వివరణ చెప్పారు. నేను నోటితో చెప్పలేను సార్, నోటితో చెప్పగానే మీరు ఏం చేస్తారు, ఇది రిపోర్ట్లో వస్తే నేనేం మాట్లాడలేను సార్. నేను ఆర్డర్ తీసుకొచ్చిన, నా దగ్గర మొత్తం ఫైల్ తీసుకొచ్చిన, మీరు ఫైల్ చూడండి సార్. ఫైల్ చూసే అధికారం ఉందా సార్ మనకి? ఆర్టీఐ కింద ఉంది, సింపుల్. కనుక మీకే హక్కు ఉంది కదా సార్, చట్టం చాలా తెలివైన వ్యక్తి, మంచి వ్యక్తి. దాని ఇంకోటి ఏమన్నా ఉందని, ఎఫిషియెంట్ పర్సన్. నాకు ఇస్తే నేను చదివితే ఏం ఇన్ఫర్మేషన్ తెలిసిన అది, ఒకవేళ ఈ ప్రమాద జరిగితే జడ్జెస్, అడ్వకేట్స్, క్లయింట్స్ అందరు చచ్చిపోతారు. ఇంత సీరియస్గా చెప్తే మీకు తెలుస్తుందని అట్లా చెప్తున్నాను అని. నేనేమో ఇవాళ ఆర్డర్ ఇవ్వాలి చెప్పండి. నేను అన్నాను, ఇది ఏమో ఒక ప్రాబ్లం ఏంటి తెలుసా, ఇప్పుడు మన ఫైల్స్ ఉంటాయి, ఎన్ని ఫైల్స్ ఉంటాయండి సుప్రీంకోర్టులో, ఎన్ని ఫైల్స్ ఉంటాయి. మన ఇంట్లో కూడా, వీరింట్లో కూడా బోర్డు ఫైల్స్. మరి ఆ ఫైల్స్ మీరు దాన్ని ప్రొటెక్షన్ ఎట్లా చేసుకుంటారు? ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఏం చేస్తారు? అక్కడ ఉన్న మనిషి కూడా పోతారు కదా, ఎట్లా కాగితాలు పోతాయి, మనిషి కూడా పోతారు అని నేను అన్నాను. ఈ ఎగ్జిట్ ఉంటాయి, దాన్ని ఏమంటారు సార్, ఎగ్జిట్ ఉంటాయి కదా సినిమాలో చూసినప్పుడు సార్, ఎగ్జిట్ అని రాయాలి. ఎందుకు? ఇన్ఫర్మేషన్ అది, దట్ ఈస్ రియల్ ఆర్టీఐ. అంటే ఎట్నుంచి బయటపోవాలో నాకు తెలియదు, రాత్రి తెలియదు, సినిమా సెకండ్ ఏదో షో
నేను ఎట్లా పోవాలి తెలియదు, ఇటు పోవాలి, అందుకే దాని మీద రెడ్ కలర్లో పెట్టాలి. అది ఎంత గొప్ప ఇన్ఫర్మేషనో ఇది కూడా అంత గొప్ప ఇన్ఫర్మేషన్ అని నేను రాసా. ఇదంతా ఈ కథ కూడా రాశాను. ఈ కథలు ఎందుకు రాస్తాడు, బుద్ధి లేదని అంటారు కొందరు. అయినా నేను రాసాను ఎందుకంటే నీకు అర్థం కావడం కోసం చెప్పాను. రాసి నేను అన్నాను కనుక నేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని రిజిస్ట్రార్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా ప్రాబ్లం ఏం లేదు కదా, రిక్వెస్ట్ పెద్దవారు రిక్వెస్ట్ చేయడంలో మన తప్పేం కాదు. రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అడిగా. ఆర్డర్ ఇవ్వలే, నాట్ డైరెక్షన్, బట్ ఇట్ ఈస్ డైరెక్షన్. ఇట్ ఈస్ డైరెక్షన్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఒక సెకండ్ అపీల్లో ఒక సిఐసి ఇచ్చిన లెటర్ కూడా ఆర్డరే. అటువంటి లెటర్ లాగా రాస్తే ఏమైంది తెలుసా మీకు, వీడెవరా వీడిని ఇది ఏం చేయాలని నాకు అర్థం కాని పరిస్థితి వచ్చి అతను ఏం మాట్లాడలేదు. నేను ఆయన ఫారెస్ట్ ఫైర్ ఆఫీసర్తో ఏం మాట్లాడలేదు, ఆయన ఆర్డర్ కూడా ఏమి ఇవ్వాలి. కానీ ఏమేమి ఇది చేస్తున్నారో, ఏమేమి మెజర్స్ తీసుకున్నారో, దీన్ని ఆపడానికి మీరు ఏం చేస్తున్నారో చెప్పండి నాకు అని అడిగితే ఆయన మాత్రం చెప్పాడు ఇట్లా చేసిన సార్. ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ మన సుప్రీంకోర్టు ప్రెమిసెస్లో మెట్ల దగ్గర, మెట్ల పైన, పక్కన, ఇటు పక్కన అన్నిట్లో ఉంటాయి, ఫైల్స్ ఉంటాయి. ఒకవేళ ఈ యాక్సిడెంట్ జరిగితే ఎవరు బయటికి రాలేరు కనుక అది బయటికి క్లియర్ చేసేట్టుగా ఎగ్జిట్ క్లియర్ చేయండి అని ఆర్డర్ ఇచ్చాను. నేను సుప్రీంకోర్టు మీద జడ్జిమెంట్ ఇచ్చినా నేను కాదా, ఇచ్చా కదా. మీరు ఎవరు చప్పట్లు కూడా ఇవ్వలేదంటే ఎంత అన్యాయం అండి, దారుణం. నేను ఒక్కడే ఇచ్చినటువంటి ఆర్డర్ సుప్రీంకోర్టు చెప్పడానికి భయపడిపోయి, సార్ సుప్రీంకోర్టు సార్ మీరు ఇష్టం ఇట్లా ఏమంటే పిఐఓతో మీరు ఇట్లా చేస్తారా అంటే, నేను పిఐఓని ఏమనట్లేదు, సుప్రీంకోర్టుని జడ్జిగానే ఏమనడం లేదు, జస్టిస్ని ఏమనడం లేదు. యాక్సిడెంట్ కాకుండా చూడండి రా బాబు అంటారు, అది కూడా అనలేదా నేను. అంటే చివరికి ఏమైంది తెలిసిన, చీఫ్ జస్టిస్ ముందుకు వచ్చింది, ఏ సిజిఐ అని అడగండి మళ్ళీ వచ్చింది. వస్తే ఆయన ఏమన్నాడు, ఎవరిచ్చారు ఈ ఆర్డరు, ఫలానా, తెలుగు కాదు నేను తెలుగులో చెప్తున్నాను. ఆయన చూసి బట్ ఇట్స్ ఎ రైట్ ఆర్డర్ అండ్ యూ హెవ్ టు డూ కరెక్ట్లీ అని చెప్తే, ఆ చీఫ్ రిజిస్ట్రార్కి చెప్తే, రిజిస్ట్రార్ నాకు తెలియదు, నువ్వు అడగొచ్చు కదా నన్ను, నాకు తెలియదు కదా, నాకెట్లా తెలుస్తుంది, ఆర్డర్ ఇచ్చాం వదిలేసాను అయిపోయింది. ఒక చోట మీటింగ్లో నేను కలిశాను, నేను ఆ రిజిస్ట్రార్ గారు నేను కలిసాం. సార్ మీరేనా సార్ శ్రీధర్ ఎంఎస్ ఆచార్య గారు, శ్రీనివాసాచార్య గారు, శ్రీధరాచార్యులు, నా పేరు శ్రీధరాచార్యులు, అక్కడ మాడపు శ్రీధర్ అంటే ఎవరికి అర్థం కాదు అని అన్నా. అంటే నేను అన్నాను ఏమైంది సార్, ఏమైనా తప్పు వచ్చింది, దానివల్ల ప్రాబ్లం వచ్చిందంటే, ప్రాబ్లం ఏం కాదు సార్, మీరు చాలా మేలు చేసే పని చేశారు, కానీ నాకేం ఆర్డర్ ఇచ్చారంటే, రిజిస్ట్రార్కి ఏం ఆర్డర్ ఇచ్చారంటే, ఒక లిస్ట్ పెద్దది ఇచ్చి ఎక్కడెక్కడ ఈ ఎగ్జిట్లో ఉన్నాయో అవన్నీ తీసేసి ఆ రిపోర్ట్ రాసి ఆ రిపోర్ట్ నాకు కాపీ ఇవ్వాలని అడిగాడు. చప్పుడు ఇప్పుడు కొట్టాల్సి. ఇప్పుడు నేను సుప్రీంకోర్టుని నేను కోప్పడ్డానా, తిట్టానా, ఆయనకు సహాయం చేశాను, ఇట్లా ఆలోచించే అవకాశం ఆర్టీఏ చట్టం కింద ఉంది. లేకపోతే రిట్ పిటిషన్ వేయాల్సి వస్తుంది. ఏ రిట్ పిటిషన్? 10 rupees రిట్ పిటిషన్. సో ప్లీజ్ యూజ్ 10 rupees రిట్ పిటిషన్ విచ్ ఇస్ యూ హ్యావ్ ఇన్ యువర్ పవర్, యూజ్ ఇట్. దాని వెనుక నేను ఇవన్నీ రాయదలుచుకోలేదు. ఎంతమంది పెండింగ్లో ఉన్నారు, లక్షల కేసులు డిసైడ్ కావట్లేదు, వాళ్ళు ఇయ్యట్లేదు ఇన్ఫర్మేషన్, వీళ్ళు కూడా తిడుతున్నారు, వాడు తిడుతున్నారు, పక్కన పడేయండి. నీకు ధైర్యంగా ఒక కావలసిన కన్స్ట్రక్టివ్ ఇన్ఫర్మేషన్ అడగండి. అండ్ ఇఫ్ యూ డోంట్ గెట్ ది ఆన్సర్, గో టు సెకండ్ అపీల్, సుప్రీంకోర్టు. మీకు డబ్బులు ఉంటే అందాకపోవడానికి ప్రయత్నం చేయడం మంచిది అని చెప్తూ మీకు నమస్కారం చేస్తాను.